బ్రదర్ నమస్తే. ఏం పేరు మీ పేరు? నా పేరు చాగంటి లక్ష్మణరావు అండి. లక్ష్మణరావు గారు, నేను స్ట్రేట్ క్వశ్చన్ ఒకటి అడుగుతున్నాను. ఈ 2019 ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, ఎవరిని కావాలని కోరుకుంటున్నాం? చంద్రబాబు నాయుడు గారు అయితే ముఖ్యమంత్రి కింద మేము అందరం యాక్సెప్ట్ చేస్తున్నాం. ఎందుకని? ఆయన చేసే పనులు గట్రా అన్నీ కూడా చాలా జనాలకు కూడా హర్షదాయకంగా ఉన్నాయండి. అన్ని విధాలా కూడా మహిళల విషయం తీసుకుంటే కూడా అందరూ కూడా చాలా ఫుల్ సాటిస్ఫాక్షన్గా ఉన్నారండి. డ్వాక్రా రుణాలు ఇవి మాఫీ చేయడం, నెక్స్ట్ అలాగే పింఛన్లు ఇవ్వడం అండి. చాలా కొంచెం ఏజ్డ్ పర్సన్స్ కూడా చాలా ఇదిగా అందరూ కూడా చాలా హ్యాపీనెస్గా ఫీల్ అవుతున్నారండి. అందరూ కూడా. మీరు మీ కుటుంబం హ్యాపీగా ఉందా? మీకు ఏమైనా వస్తున్నాయా? అన్నీ బాగున్నాయి కానీ సరే మన హౌసింగ్ లోన్ పెట్టారండి. పెట్టినప్పుడు కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నప్పుడు అండి ఒక 75 వేలు పడి కనవ అమౌంట్ పడలేదండి. ఇంచుమించు సంవత్సరం చిల్లర కావస్తుందండి. ఇంకా కనవ డబ్బులు పడితే కూడా ఇంకా మైనర్ పనులు ఉన్నాయండి. అవి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎక్కడో అప్పు తీసుకొచ్చి పని చేయించామండి. ఆ అప్పులకేమో వడ్డీలు కడుతున్నామండి. అదే కొంచెం ఇబ్బందిగా ఉందండి. అంతే తప్పండి పని విషయంలో మట్టుకు అన్ని తెలుగుదేశం ప్రభుత్వంలో మట్టుకి అన్ని విధాలు అన్నీ బాగున్నాయండి. కేవలం ఇది ఒకటే నా విషయం అని కాదండి, చాలామంది కూడా ఇంచుమించు 75,000 ఈ అమౌంట్ పడి లక్ష. మాది విలేజ్ అండి, నర్సాపురం దగ్గర లక్ష్మీనేశ్వరం అండి మాది. 75,000 ఇలా పడింది. కనవ అమౌంట్ కూడా పడితే అందరూ కూడా చాలా హ్యాపీనెస్గా ఫీల్ అవుతారు సార్. ఓకే, అంటే మరి ఈసారి ఎలక్షన్స్లో మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంటుంది అనుకుంటున్నావు. మరి ఇక్కడ ఎమ్మెల్యే రామానాయుడు గారు ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్లీ. ఎట్లా ఉంది ఆయన పనితీరు? ఆయన పనితీరు చాలా బాగుందండి. నేను ఇక్కడికి వచ్చిన ఇంచుమించి ఈ ఊరు వచ్చి 15 సంవత్సరాల నుంచి ఇక్కడ పని చేసుకుంటానండి. నేను ఈ 15 సంవత్సరాల నుంచి కూడానండి చాలా డెవలప్ అయ్యిందన్నమాట అండి. ఇలా రోడ్లు అమ్మడా నడిస్తే కూడా రోడ్లు కూడా బాగుండే కదండి. కాలనీ మట్టి అంటిపోయి చాలా చికాగ్గా ఉండేవండి. ఇవాళ అలా కాదండి, ఎటు చూసిన రోడ్లు కూడా చాలా సుందరవంతంగా ఉన్నాయండి. ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా బైక్ మీద వెళ్ళినా కూడా నో ప్రాబ్లం, చాలా హ్యాపీనెస్గా వెళ్ళగలుగుతున్నామండి. మెయిన్ రోడ్లు చూసుకున్నా అలాగే ఈ సంత మార్కెట్ చూసుకున్నా కూడా చాలా బాగున్నాయండి అన్ని విధాలుగా. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ 4.5 years నుంచి వెళ్ళి చంద్రబాబు నాయుడు పనితీరు బాగుందా? చేశాడు అభివృద్ధి? ముందు ఎక్కడ అభివృద్ధి అండి బాగా. మరి ఈసారి జగన్ అవకాశం అడుగుతున్నాడు, పవన్ కళ్యాణ్ అవకాశం అడుగుతున్నాడు. ఎలా ఉండబోతుంది? ఎక్కువగా కూడా పవన్ కళ్యాణ్ గారికి కూడా బాగా వస్తాయండి సీట్లు, కానీ బాగా వస్తాయండి. కానీ చంద్రబాబు నాయుడు గారి పనితీరు అయితే చాలా బాగుందండి. ఇప్పుడు యంగ్ కాబట్టి అండి ఈయన వచ్చి చేస్తానంటున్నారు. అన్న అవకాశం కూడా ఈయనకు కూడా కొంచెం ఇస్తే కూడా బాగుంటుంది అనిపిస్తుంది. అదే, కానీ 2 సీట్లు ఉంటాయి కదా ముఖ్యమంత్రిగా, ఒకటే సీట్ ఉంటుంది కదా. అవునండి. కాబట్టి ఎవరైతే ఫైనల్గా అయితే చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది సార్. రైట్. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది? ఇక్కడ రామానాయుడు గారు కన్ఫర్మ్ అండి. కన్ఫర్మా? అస్సలు కన్ఫర్మ్ అండి, ఫిక్స్ అండి, అసలు ఇంకా నో డౌట్ అండి. ప్రచారం చేయకుండా అవసరం అసలు ప్రతి ఇంట్లో ఇప్పుడు కేవలం మెజార్టీ కోసం అయితే మట్టుకి తిరగడ క్యాన్వాసింగ్ జరుగుతుంది కానివ్వండి, పక్కా అండి, అందులో సమస్య లేదండి. రామానాయుడు మెజార్టీ కావాలండి. మీరు వేరే మెజార్టీ కోసం తిరుగుతున్నారండి ఆయన, అంతే తప్ప పక్కా. నమస్తే అండి, ఏం పేరు మేడం? నాది వెంకటరమణ అండి. వెంకటరమణ మేడం, చెప్పండి. ఇప్పుడు ఎలక్షన్స్ 2019 ప్రచారాలు చూస్తున్నారు, చెవులు రింగ్ అంటున్నాయి. ఈ 2019 ఎలక్షన్స్లో మీరు ఎవరిని కోరుకుంటున్నారు ముఖ్యమంత్రిగా? ఎవరు రావాలని కోరుకుంటున్నారు? మేము చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటున్నాం. ఎందుకు మేడం? ఆయన అంటే అభివృద్ధులు అన్నీ చేస్తున్నారు కాబట్టి అండి. ఏం చేశాడు? ఏం కనబడింది అభివృద్ధి మీకు? అభివృద్ధి అంటే మా ఏరియా అంతా చేశారండి. మరి రామానాయుడు గారు అంతా మాది ఆదిత్య కాలనీ అండి, మా ఏరియా అంతా చేశారు కాబట్టి ఆయనే కోరుకుంటున్నామండి. ఓకే, పాలకొల్లులో రామానాయుడు గారు చేశారు, మీ ఏరియా అంతా బాగుంది, పాలకొల్లు కూడా బాగుంది. ఆంధ్రప్రదేశ్ ఎలా అనిపించింది? బాగున్నదా? డెవలప్మెంట్ అయిందంటనా? బాగుంది కదండి, బాగుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆయన కోరుకుంటున్నామండి. మళ్ళీ బాగానే చేశారండి. సరే, మీ నవ్వు చూస్తే నాకు అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలు పెట్టాడు కదా, మీకేదో అందింటుంది. అందిందంటే పసుపు కుంకుమ పథకం అందిందండి. అవునండి, అవునండి. అందినా? ఎంత వచ్చినాయి మీకు? ఇంకా ప్రస్తుతం 5,000 వచ్చినాయండి, ఇంకా రావాలండి. రావాలి, వస్తాయని అనుకుంటున్నామండి. కొంతమంది ఏమో ఎలక్షన్ అయిన తర్వాత ఇస్తారంటున్నారండి. ఓకే, హ్యాపీగా ఉందా మరి ప్రభుత్వం ఈ 5 yearsలో? అవునండి, హ్యాపీగా. మరి ఒక్కసారి జగన్ అవకాశం అడుగుతున్నాడు, పవన్ కళ్యాణ్ కూడా అవకాశం అడుగుతున్నాడు. మరి వాళ్ళకి ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఎవరికుండి కోరికలు వాళ్ళకు ఉంటాయి కదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏదో రావాలి చేయాలని ఉంటుంది కదండి. ఎవరికైనా అవకాశం ఇస్తేనే కదండి తెలిసిదండి. అది ప్రజలు పెట్టి ఉంటుంది. నేను ఒక దాన్ని అయితే ఆయన వచ్చారు కదండి. చంద్రబాబు నాయుడు గారు రావాలని అనుకుంటున్నాను. ఎవరైతే బాగుంటుంది? రామానాయుడు గారు. ఆయననా? ఏం పేరు మీ పేరు? అరుణ. అరుణ, ఏం చదువుతున్నావు? ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. ఓటు వచ్చిందా నీకు? ఫస్ట్ టైమా? చాలా హ్యాపీగా ఉన్నావా? ఫస్ట్ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? పవన్ కళ్యాణ్.
నీ ఫస్ట్ ఓట్ పవన్ కళ్యాణ్. ఎందుకు పవన్ కళ్యాణ్కి వేద్దాం అనుకుంటున్నావు? ఇష్టం అంతే మూవీస్లో, సో అలా ఇష్టం చిన్నప్పటి నుంచి. సరే, మూవీస్ వేరు, పొలిటికల్ వేరు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు పవన్, జగన్, చంద్రబాబు నాయుడు. ఎవరు కావాలనుకుంటున్నావు ఈసారి ముఖ్యమంత్రి? ఆల్వేస్ పవన్ కళ్యాణ్. నో డౌట్. షూర్, పక్కా. అవుతాడా? ఏమో అది దేవుడిదే, అంతే. సరే, నువ్వు చేద్దాం అనుకుంటున్నావా ముఖ్యమంత్రి? నేను అనుకుంటే ఎలా అవుతుంది? అందుకే నువ్వు ఎవరికి వేస్తావు ఓటు? ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, ఎవరు ఈ రాష్ట్రాన్ని బాగా చేస్తారు అనుకుంటున్నావు? ఈ ముఖ్యమంత్రి పలానైనా వస్తే ఈ రాష్ట్రం బాగుంటుంది అని అనుకుంటున్నావు? అంటే అలా అంటే ఏం చెప్తాం, అంటే ఇప్పటి వరకు రాలేదు కదా ఎలక్షన్స్లోకి, సో అలా ఇప్పుడే ఫస్ట్ టైం వస్తున్నారు, సో తెలుసుకోవాలి కదా. అంటే ముందు ముందు తెలియదు అంకుల్, మీరు అలా చేయకండి. మధ్యలో అట్లా డిస్టర్బ్ చేయొద్దు. అంటే తెలియదు కదా, చంద్రబాబు నాయుడు గారి గురించి అయితే తెలుసు, ఫస్ట్ వచ్చారు. పవన్ కళ్యాణ్ రాలేదు కదా. మరి చంద్రబాబు నాయుడు వచ్చారు ఫస్ట్ టైము, రాష్ట్రం కొత్తగా వచ్చింది, డెవలప్మెంట్ అయిందా కాలేదా? చంద్రబాబు నాయుడు పనితీరు ఎలా ఉంది? అయిందా? మరి చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ చేసిరంటున్నారు, పవన్ కళ్యాణ్ కావాలంటున్నారు, ఎలా? అంటే ఎవరికైనా ఇస్తేనే కదా తెలుస్తుంది అవకాశం. పాలకొల్లు డెవలప్మెంట్ ఎలా ఉంది? బాగుంది. ఎవరు చేశారు? చంద్రబాబు నాయుడు. నువ్వు మద్దతు ఇస్తావు ఈసారి ముఖ్యమంత్రిగా ఎవరికి ఇస్తావు? పవన్ కళ్యాణ్. నో డౌట్. షూర్, పక్కా. అంటే రాసి ఇచ్చాను నా వరకు అయితే, అంతే. హాయ్ మేడం, ఏం పేరు మీ పేరు? తాళూరు విజయలక్ష్మి. సరే, ఎలక్షన్స్ వచ్చాయి కదా, ఈ వచ్చే ఎలక్షన్స్లో ఈసారి ఎవరిని ముఖ్యమంత్రిగా చేయాలనుకుంటున్నారు? ఎవరైతే బాగుంటుంది? అంటే వాళ్ళు వీళ్ళని కాదు, ప్రజలను బాగా చూసుకునే వాళ్ళు అయితే సరిపోతుందని. అది సరే, ఆ ప్రజల్ని చూసుకునే వ్యక్తి ఒకడే ఉంటాడు ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందని నేను అడుగుతున్నాను మిమ్మల్ని ప్రశ్న, మీరు చెప్పండి సమాధానం. అంటే ఇప్పుడు దాకా అయితే చంద్రబాబు నాయుడు గారు బాగా చేశారు, ఆయనే మళ్ళీ రావాలని మేము అనుకుంటున్నాం. మీరు అనుకుంటున్నారా? సరే, చంద్రబాబు నాయుడు బాగా చేశాడని మీరు అంటున్నారు, ఏం చేసిండ్రు, మీకు ఏం కనపడింది డెవలప్మెంట్? అంటే లేడీస్కి పసుపు కుంకుమ అవి బాగానే చేస్తున్నారు కదమ్మా. ఇంకా మళ్ళీ ఇది పెళ్లి కానుకోటి, మళ్ళీ రైతులకు రుణమాఫీ చేయడం, అది బాగానే ఉంది. మరి టోటల్గా మీరు ఈ 5 years 4.5 years 5 years నుంచి వెళ్ళి చంద్రబాబు నాయుడు పరిపాలన మీకు నచ్చిందా నచ్చలేదా? మాకు నచ్చింది. మళ్ళీ ఈసారి ఎవరిని కోరుకుంటున్నారు? మేము చంద్రబాబు నాయుడు గారే రావాలని చంద్రబాబు నాయుడు రావాలి. చంద్రబాబు నాయుడు గారే రావాలి. ఇక్కడ డెవలప్మెంట్ ఎట్లా కనపడుతుంది? పాలకొల్లు బాగుందా? డెవలప్మెంట్ బాగుందా? గుడ్. బాగా చేశారు. నిమ్మల రామానాయుడు. జగన్ కావాలంటుంది ఒక్కసారి అవకాశం. అంటే ఇస్తే బాగానే ఉంటుంది, కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా చేస్తున్నారు కాబట్టి మళ్ళీ కూడా ఆయనే రావాలని మేము అందరం కోరుకుంటున్నాం. అంతే, వేరే డౌట్ లేదు. ఇంక వేరే డౌట్ చంద్రబాబు నాయుడు గారు. అంతే, కన్ఫామ్గా చంద్రబాబు నాయుడు గారు. పాలకొల్లు అయితే నిమ్మల రామానాయుడు గారు గ్యారంటీ మద్దతిస్తాం, పక్కాగా మద్దతిస్తాం. మేడం నమస్తే అండి, మీ పేరేం పేరు మేడం? ఆదిలక్ష్మి. లక్ష్మి గారు, మీరు ఏం చేస్తారండి? హౌస్ వైఫ్. గుడ్. ఇప్పుడు ఎలక్షన్స్, ఒక హౌస్ వైఫ్గా చెప్పండి, ఒక గృహిణిగా ఈ 2019 ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఈ రాష్ట్రం బాగుండాలంటే ఎవరు రావాలి? కొత్త వాళ్ళని చూడాలని అనుకుంటున్నామండి. ఎవరా కొత్త వాళ్ళు? పవన్ కళ్యాణ్ రావాలనుకుంటున్నారు. రైట్. 5 years నుంచి వెళ్ళి కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డివైడ్ అయిపోయింది. ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్నాడు. ఎలా ఉంది అండి డెవలప్మెంట్? ఎలా ఉంది? చాలా బాగుంది. చేసుకొచ్చారు, బాగా చేసుకొచ్చారా? ఇంకా మార్పులు కనిపిస్తాయండి, కొత్త మార్పు కనిపిస్తారని. ఓకే, పవన్ రావాలని అనుకుంటున్నాం. పవన్ వస్తే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది అంటారా? మీకు నమ్మకం ఉందా? నమ్ముతున్నామండి. నమ్ముతున్నారా? డెఫినెట్గా అవుతుందా? అదే కొత్తగా కనిపిస్తుందేమో, కొత్తగా ఉంటుంది లైఫ్, పిల్లల లైఫ్, జాబులు అవి బాగుంటాయని కొత్తగా ఊహిస్తున్నారు. సరే మేడం, చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలు పెట్టాడు కదా, ఆ పథకాలు మీకు ఏమైనా అందాయండి? అన్నీ అంది. ఏమేమి అందాయి? డ్వాక్రా మహిళకి ఇచ్చారండి, 10,000 ఒకసారి ఇచ్చారు, ఇప్పుడు 10,000 ఇచ్చారు. వచ్చిందండి. మీరు లబ్ధి పొందారు? ఓకే. అదే అందుకే అంటున్నా కదా, ఆయన చేసుకొచ్చారు, ఇంకా ఆశిస్తాం కదండి, ఆశ అంటూ ఉంటుంది కదా. ఉంటుంది. అదండి. సరే, మీ ఆశ నెరవేరాలంటే ఎవరు రావాలి? చెప్తున్నా కదండి, పవన్ కళ్యాణ్. మేడం, ఈ పాలకొల్లు ఉంది కదా, మీరు పాలకొల్లు టౌన్ అంటే ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఒక గృహిణి, ఎలా ఉంది డెవలప్మెంట్? గత పాలకులు చేసిన అభివృద్ధి బాగుందా? ఈ 5 yearsలో డెవలప్మెంట్ బాగైందా? చేసుకొస్తున్నారంటే కొన్ని మార్పులు చేసుకొస్తా ఉన్నారు, ఇంకా పూర్తిగా అయితే డెవలప్ అవ్వలేదండి. అంటే గత 5 సంవత్సరాల నుంచి రామానాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, ఎలా చేస్తున్నాడు వర్క్? బాగానే చేస్తున్నాడు. మీ అందరికి అందుబాటులో ఉంటాడు, ఎప్పుడైనా వెళ్తే ఉంటారండి. మీ వర్క్ చేసి పెడతాడా?
సరే మరి ఈసారి ఇక్కడ ఎవరిని చేద్దాం అనుకుంటున్నారు ఎమ్మెల్యేగా? చెప్పలేమా? రాష్ట్రంలో మాత్రం చెప్తారు ఎవరు రావాలి. మీరు మద్దతు ఇస్తే ఎవరికి ఇస్తారు ఈసారి సీఎంగా? సీఎం గారు కండి. ఫైనల్గా ఎవరికి ఇస్తారు మద్దతు? సీఎంగా ఎవరికి ఇస్తారు చెప్పాలి మీరు అన్నారు కదా ఎవరు మార్పు? అదే పవన్ అనే ఆశిస్తున్నాం అన్నాను కదా. పవన్ అయితే జాబులు అయ్యి కొత్తగా వేస్తారు అని ఆశిస్తున్నాం. రైట్ మేడం, థ్యాంక్ యూ. బ్రదర్ నమస్తే, ఏం పేరు మీ పేరు? నా పేరు ప్రకాష్ అండి. ప్రకాష్ గారు చెప్పండి, ఇప్పుడు ఏం చేస్తారు మీరు? నేను టైలరింగ్ చేస్తాను, టైలరింగ్ షాప్. టైలరింగ్ షాపా? బాగుందా? బాగుంది. సరే, ఎలక్షన్స్ ప్రకాష్ చెప్పు, ఈ 2019లో ఆయ్. ఎవరు కావాలనుకుంటున్నావు నువ్వు? ఎవరు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం బాగుంటుంది, మీరందరూ బాగుంటారు? నేనైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకు చంద్రబాబు నాయుడు మళ్ళీ కావాలనుకుంటున్నారు? రాష్ట్రం అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని కూడా కొద్దిగా గొప్ప గాడిలో పెట్టగల నాయకుడు అయితే చంద్రబాబు నాయుడు. రాష్ట్రం ఆయన ఉంటేనే ఇంకో 10 ఏళ్ళు అభివృద్ధి చెందుద్దని నా ఒపీనియన్ అది. అంటే టోటల్గా ఈ 5 yearsలో అభివృద్ధి చెందిందని మీరు చెందిందండి. పాలకొల్లు చెప్తే నమ్మరు, సరైన రోడ్లు ఉండేవి కాదు, సరైన ఇది అభివృద్ధి ఉండేది కాదు. అటువంటిది పాలకొల్లు మా నిమ్మల రామనాయుడు గారు చాలా అభివృద్ధి చేశారు. అదే నిమ్మల రామానాయుడు గారు బాగా డెవలప్మెంట్ చేశారు. ఆయన ఇదే పైన కూడా చంద్రబాబు నాయుడు ఉండాలని నేను కోరుకుంటున్నారు. సరే, ఒకసారి జగన్ అవకాశం ఇవ్వమంటున్నాడు, పవన్ కళ్యాణ్ కూడా నాకు ఈసారి అవకాశం ఇవ్వమంటున్నాడు. ఎలా ఉండబోతుంది ప్రకాష్ మరి? ఏమంటే ఇల్లు నడవాలంటే తండ్రి కొద్దిగా సమర్థుడైనడు ఉన్నాడు. అలా రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలంటే సరైన నాయకుడు ఉండాలని నా ఒపీనియన్. సరైన నాయకుడు ఎవరు అనుకుంటున్నాను? నేను సీఎం చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాను. నో డౌట్ అందులో పక్క. ఈ 2019లో ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు. కన్ఫామ్ రాసుకోవచ్చండి. నేనే 10 మందికి చెప్తానండి చంద్రబాబు నాయుడుకి ఓటేయమని. అంత కాన్ఫిడెంటా? ఎస్. నేనేంటంటే చూసింది కాబట్టి అనుభవం ఉన్న నాయకుడు అయితే బాగుంటుందని నా ఒపీనియన్ అది. అదండి. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. నమస్తే సార్, మీ పేరు ఏం పేరు? నా పేరు బంగారాజు. బంగారాజు గారు ఏం చేస్తారు సార్ మీరు? చెరువులు చేస్తాను. ఆక్వాకల్చర్. ఓకే, ఆక్వాకల్చర్. ఎలా ఉంది సార్ మీ బిజినెస్? పర్వాలేదు, బాగుందా? బాగా. సరే సార్, 4.5 years అయిపోయింది. కొత్త ప్రభుత్వం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయింది, రాష్ట్రం వచ్చింది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాడు. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి 2019. ఎలా ఉండబోతుంది ఈసారి ఎలక్షన్స్లో? మీరు ఎవరిని కోరుకుంటున్నారు ముఖ్యమంత్రి? మళ్ళీ చంద్రబాబుని కోరుకుంటున్నాను. వై? ఎందుకని? అంటే ఏదైనా చేయాలని చంద్రబాబు చేయాలని అనుభవించాడు. ఏదైనా చేశాడు కదా, ఇంకేం చేస్తాడు? కొత్తగా విడిపోయాక పోలవరం చాలా మటుకు పూర్తి చేశాడండి. అలాగే పేదలకి ఈ పథకాలు అవన్నీ బాగానే ఇస్తున్నాయండి. కొత్త డబ్బులు ఇవ్వకుండా అన్నీ చేసేయండి, బాగానే చేసినట్టు కదండి. మరి మొత్తం మీద మీరు హ్యాపీగా ఉన్నారా ఈ 4.5 years? హ్యాపీ. ఇంకా హ్యాపీగా ఉండాలంటే ఎవరు రావాలి? చంద్రబాబు రావాలి. మళ్ళీ చంద్రబాబు రావాలి. సరే, మీరు బిజినెస్ చేస్తున్నారు కదా, సంక్షేమ పథకాలు పెట్టారు కదా, మీకు కానీ మీ కుటుంబానికి ఏమైనా వచ్చాయా? మాకేం రాలేదు. మాకేం మరి ఒక్క అవకాశం ఇవ్వని జగన్ అడుగుతున్నాడు, ఒక్క అవకాశం ఇవ్వని పవన్ కళ్యాణ్ కూడా అడుగుతున్నాడు. ఎలా ఉండబోతుంది ఈసారి? ఈ టర్మ్కి అయితే చంద్రబాబు, నెక్స్ట్ టర్మ్ ఎవరు వచ్చినా పర్లేదని. ఈ టర్మ్ మాత్రం కంపల్సరీ ఉండాలి. ఎందుకని? ఎందుకంటే రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఇప్పుడు దాకా చేసేది కాబట్టి కనవై ప్రూవ్ చేయాలంటే చంద్రబాబు రావాలని. అంటే మిగతా వర్క్స్ కంప్లీట్ చేయాలంటే. అభివృద్ధి ఎలా ఉంది? బాగానే ఉందండి. సరే సార్, పాలకొల్లు నియోజకవర్గం చూస్తున్నాం మనము, మేమంతా కూడా టౌన్ అంతా తిరుగుతున్నాం, నియోజకవర్గం అంతా తిరుగుతున్నాం. ఎలా ఉంది సార్ డెవలప్మెంట్? ఎలా అనిపిస్తుంది? డెవలప్మెంట్ బాగానే ఉంది. ఎక్కడికక్కడ రోడ్లు ఏంటి అన్నీ కూడా డెవలప్మెంట్ బాగుంది. ఎవరు చేశారు సార్? ఎవరు? చంద్రబాబు అండి, రామానాయుడు గారు చేశారు. రామానాయుడు గారు. సరే, రామానాయుడు గారు అడుగుతున్నారు కాబట్టి ఒక క్వశ్చన్, ఎలా ఉన్నాడు సార్ ఎమ్మెల్యే రామానాయుడు? పని ఎలా ఉంది? అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి? ఎక్కడ జరగని పాలకుల్లో జరిగినాయండి. అంతేనా? ఓకే. అందుబాటులో ఉంటాడా? అందుబాటులో ఉంటాను, దేనికైనా అందుబాటులో ఉంటాను. సరే సార్, ఫైనల్ క్వశ్చన్, ఈ పాలకొల్లు నియోజకవర్గానికి ఈసారి కాబోయే ఎమ్మెల్యే ఎవరిని చేస్తారు? నిమ్మల రామానాయుడు. పక్కా అండి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కంపల్సరీ అవుతారు. అంతేనా? జగన్ లేదు. పవన్ కళ్యాణ్ ఈ టైంకి ఇంక రెండోది లేదండి. పవన్ కళ్యాణ్ జగన్ లేదండి. కన్ఫర్మ్. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.